మార్చి 18 నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్న మాట ఇది. దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా, దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా ఆనాడే వారు అనడం జరిగింది. అంటే ఎంత దార్శనికతతో, ఎంత ముందు చూపుతో, గొప్ప రాజ్యాంగం రాసినా అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా, రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు, ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్. అధ్యక్ష, బాబాసాహెబ్ గారు కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు అధ్యక్ష. కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆయన ఏదో కొన్ని జాతులకు, కొన్ని కులాలకు, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా, వారికి మాత్రమే నాయకుడిగా వర్ణిస్తారు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని